ఈ డిసెంబర్ 21న జరిగే ఫినాలే ఎపిసోడ్‌లో అయితే సూట్ కేస్ ఆఫర్ ఎవరికి వస్తుంది? అసలు వీళ్ళ ఐదుగురిలో ఎవరు తీసుకుంటారు సూట్ కేస్ అనేది ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. అసలు టాప్ 5లో ఉందైతే తనూజ, కళ్యాణ్, అలాగే పవను, ఇమానిల్, సంజన గారు. ఈ ఐదుగురైతే ఉన్నారు. అసలు సంజన గారు టాప్ 5కి వచ్చారు. కానీ టాప్ 5లోనే బయటకొచ్చేస్తారండి ఆవిడైతే. ఎందుకంటే అక్కడున్నోళ్ళు ఆవిడ కన్నా ఎలిజిబుల్ అని అంటే అభిప్రాయం అందరికీ. సో, అందుకనైతే ఆవిడైతే ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు టాప్ 5లోంచి బయటకొస్తారు. ఇంకా మిగతాది నలుగురు. ఈ నలుగురిలో అయితే సూట్‌కేస్ ఆఫర్ అయితే పెడతారు. ఆ పెట్టినప్పుడు ఇమాన్యుల్ అయితే కప్పు కొట్టాలి, కొడతాను అన్న ఫీలింగ్‌లో ఉన్నాడు. అలాగే చాలామంది చాలా వచ్చి హింట్స్ అయితే ఇచ్చారు. తనుజనా, కళ్యాణ అన్నట్లుగా కూడా ఉంది. హౌస్‌లోను, బయట కూడా వాళ్ళకే అర్థమైపోతుంది. అన్ని హింట్స్ ఇచ్చారు. సో, ఇమాన్యుల్ కూడా తీసుకునే అవకాశాలైతే చాలా ఉన్నాయి. ఇంకా డెమాన్ పవన్‌కి కూడా వీళ్ళిద్దరిలో వచ్చింది అని తనకు కూడా హింట్స్ అర్థమవుతాయి కదా! ఇంకైతే డెమాన్ పవన్ కానీ, ఇమాన్యుల్ కానీ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళైతే సూట్‌కేస్ అయితే తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. ఇకైతే తనూజ, కళ్యాణ్ అయితే పోటాపోటీగా ఉన్నారు. తనూజ అయితే ఆడియన్స్ ఓట్లే అంటుంది కానీ ఇప్పటికి కూడా సూట్‌కేస్ ఆఫర్ అయితే తనైతే ఖచ్చితంగా తీసుకోదు. ఇక కళ్యాణ్ కూడా నేను విన్నర్ అవుతాను అన్న ఫీలింగ్‌లో ఉంటాడు కాబట్టి తనైతే తీసుకోడు. అసలు ఈ టాప్ 5లో సూట్‌కేస్ తీసుకునే అర్హత ఎవరికుందని మీరనుకుంటున్నారు? అలాగే విన్నర్ ఎవరవ్వాలనుకుంటున్నారు? మీ ఓటు ఎవరికి అని చెప్పేసి కామెంట్ చేయండి. వీడియో గనుక నచ్చితే లైక్ చేసేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కామెంట్ చేయటం మటుకు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.